ఇంటిలో చోరీ. హిందూపురం పట్టణంలోని డిఆర్ కాలనీ నందు ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తమ ఇంటిలో చోరీ జరిగినట్లు నాగరాజు, నిర్మలమ్మ తెలియజేశారు. తమ బంధువుల శుభకార్యం నిమిత్తం నాగరాజు, నిర్మలమ్మ దంపతులు వారి కుమారుడు శనివారం సాయంత్రం అనంతపురం వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడం గమనించిన దొంగలు ఆదివారం తెల్లవారుజామున ఇంటికి అమర్చిన సీసీ కెమెరాలకు బట్ట కప్పివేసి అనంతరం రాడ్లతో ఇంటి తలుపును తెరిచి ఇంటిలో ఉన్న 3 బంగారు ఉంగరాలు, జత కమ్మలు, 20,000 రూపాయల నగదు దొంగలించారు. పక్కింటి వారు దొంగల శబ్దం విని ఆ ఇంటిని లీజుకు ఇచ్చిన యజమానికి ఫోన్ ద్వారా విషయం తెలుపగా వారు దొంగలు ఉన్న ఇంటి దగ్గరికి చేరుకునే సమయానికి దొంగలు బైక్ శబ్దం విని అక్కడి నుంచి పరారైనట్లు ఇంటి యజమాని తెలిపారు. 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు. మేము డిఆర్ కాలనీ ఓపెన్ నగర్లో ఉన్నామండి. ఇంట్లోకి వచ్చి 7 నెలలు అయ్యింది. మేము మా ఆడబిడ్డ అది ఫంక్షన్ ఉందని ఊరికి పోయినాము. రాత్రి 2 గంటలప్పుడు మా ఇంట్లోకి దొంగలు పడినారు. పైనింటి వాళ్ళు ఫోన్ చేసేసరికి మేము వచ్చేటప్పటికి మా ఇంట్లో ఉండేది ఒక 20,000 క్యాష్, 3 ఉంగరాలు, ఒక జత కమ్మలు పోయినాయి. పోలీసు వాళ్ళు వచ్చి తీసుకొని పోయినారు. మేము రాలేదు. మేము వచ్చాక ఇంటి ఓనర్లు పిలిపించి చూపించినారు. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినాము. మీ పేరు నిర్మల. నా పేరు నిర్మల. ప్రైవేట్ టీచర్ లేదు, ఇప్పుడు వదిలేసుకున్నాం. హౌస్ వైఫ్. ప్రస్తుతం హౌస్ వైఫ్. ఓకే.